మంగ్లీకి మైక్రో ఫైనాన్స్ కేసులో సంబంధం ఉంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే కీలక నిందితుడు మధు అరెస్ట్ అయ్యారు. ప్రముఖ సింగర్ మంగ్లీకి మైక్రో ఫైనాన్స్ కేసులో సంబంధం ఉంది అంటూ జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో బిగ్ అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కీలక నిందితుడిగా ఉన్న మధు అరెస్ట్ అయ్యారు. మియాపూర్ పోలీసులు మధుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ కావడంతో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా మంగ్లీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మైక్రో ఫైనాన్స్ లో మంగ్లీని చూసి పెట్టుబడులు పెట్టామని హిమాకాంత్ రెడ్డి అంటుంటే, మరొక వైపు నిందితుడు మధు మాత్రం అసలు ఈ కేసుతో మంగ్లీకి సంబంధమే లేదు అని పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా మధు ఒక వీడియోని కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు మరో కొత్త వీడియోని మధు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, నేను హిమాకాంత్ రెడ్డిని గురువుగా భావించాను. సరిత బాధితురాలు కాదు. హిమాకాంత్ రెడ్డి, సరిత, సుబ్బు ముగ్గురు కలిసి ప్రజలను పిచ్చోలను చేస్తున్నారు. నేనెక్కడికి పారిపోలేదు. త్వరలోనే మీడియా ముందుకు వస్తాను. ఒక్కొక్కటి బండారం బయట పెడతాను. హిమాకాంత్ మాట నమ్మి నేను దారుణంగా మోసపోయాను. సరితను అరెస్టు చేసి అడిగితే అసలు విషయాలు అన్ని బయటపడతాయి అంటూ మధు స్పష్టం చేశారు. ఇక తనకు ఏ పాపం తెలియదని మంగ్లీ చెప్పడమే కాదు, మధు నన్ను కలిసింది నిజమే, కానీ బిజినెస్ కు సంబంధించిన ఏ విషయాలు నాకు తెలియదు అంటూ మంగ్లీ తెలిపింది. మంగ్లీ ప్రమేయం లేకపోయినా ఆమె పేరును ప్రస్తావిస్తూ ఈ కేసులో ఇరికించడం సంచలనంగా మారింది. ఇకపోతే 150 కోట్లకు కుంభకోణం వెనక అసలు వ్యక్తులు హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపిస్తున్నారు. హిమాకాంత్ రెడ్డి ఏకంగా 20 కోట్లు తీసుకున్నాడని, అటు అడ్వకేట్ సుబ్బారావు, హిమాకాంత్ రెడ్డి మంచి స్నేహితులని, హిమాకాంత్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు తనకు భరోసా ఇచ్చారని కూడా మధు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మరి దీనిపై ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి. 150 కోట్ల భారీ స్కామ్ అంటూ వస్తున్న మైక్రో ఫైనాన్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ప్రమేయం లేకపోయినా తన పేరును చేర్చి తనను, తన తమ్ముడిని, తన కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ మంగ్లీ కన్నీటి పర్యంతమైంది. తాను ఏ తప్పు చేయలేదని, ఒకవేళ తాను తప్పు చేసినట్లు నిరూపణ అయితే జైలు జీవితం గడపడానికి కూడా తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని స్పష్టం చేసింది. అటు మధు కూడా ఇందులో మంగ్లీ ప్రమేయం లేదని స్పష్టం చేయడం గమనార్హం. మరి ఈ విషయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.